యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మధ్యపురం రాజు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా నిర్దిష్ట గడువులో రుణమాఫీ పూర్తి చేయాలని, జీవో నెంబర్ 567 సవరించాలని, తెల్ల రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ ఏ షరతులు లేకుండా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పూతరబోయిన సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ అంజయ్య, మహమ్మద్ ఖలీల్, మల్లెబోయిన బాలయ్య, లింగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారం చేపట్టి 8 నెలలుగా వస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇలా సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి. రేషన్ కార్డు తర్వాత సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి అమలు జరగలేదు, సగం మందికి కూడా కాలేదు. తర్వాత నీళ్లు కూడా రైతాంగానికి నీళ్ళు వస్తలేవు. బోనస్ ఇస్తామని చెప్పారు, బోనస్ కూడా ప్రకటించలేదు, సన్నవడ్లకే అని చెప్పి అంటారు. ఈ సీజన్ సంబంధించి రైతు భరోసా వర్షాకాలం స్టార్ట్ అయింది, ముగింపు దశలో ఉంది. ఇంకొక 4 రోజులు అయితే సీజన్ అయిపోద్ది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలేక ఇవన్నీ అమలు చేయకపోగా ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడానికి వేరే రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మీ ద్వారా ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ వినతి పత్రం ఇస్తా ఉన్నాం.